హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక లిటిల్ గెస్ట్ ఉన్నాడు అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ కొన్ని డేస్ తర్వాత ఈ లిటిల్ గెస్ట్ చాలా బిజీ అయిపోతాడు. బికాస్ తన లైనప్ అలా ఉంది అండ్ ఆల్మోస్ట్ 20+ సీరియల్స్ చేశాడంట. సో ఆ గెస్ట్తో ఈరోజు మాట్లాడేద్దాం. పేరు వచ్చేసి పుష్కర్, చాలా కొత్తగా ఉంది కదా. సో తనతో మాట్లాడదాం. హాయ్ పుష్కర్. హాయ్ అన్న, ఎలా అన్నారు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నా. సో నీ పేరు చాలా కొత్తగా ఉంది, పుష్కర్. అండ్ నెక్స్ట్ మంత్ పుష్ప రాబోతుంది. పుష్ప 2. ఎస్, పుష్ప 2. అందులో కూడా ఉన్నావా? నా అలాగే ఇంకోటి వస్తాడు. ఎవరు? పుష్ప 2. అమ్మ బాబాయ్. స్టడీస్ నుంచి స్టార్ట్ చేద్దామా, మూవీస్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేదు అంటే సీరియల్స్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, మీకు ఎక్కడి నుంచి బాగుంటే అక్కడి నుంచి. నా కంఫర్టా, నాకే ఆప్షన్ ఇస్తున్నా. సరే, ఫస్ట్ సీరియల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 20+ సీరియల్స్ చేసావు కదా, అన్ని డిఫరెంట్ రోల్స్. డిఫరెంట్ రోల్స్. యాక్చువల్గా ఆ సీరియల్లో మమ్మీని ఎత్తుక్కుంటూ వెళ్తే ప్రోమో ఒకటి వచ్చింది కదా, ఆ ప్రోమోలో చూస్తే అసలు చాలా పెద్ద పిల్లోడ్లాగా అనిపిస్తున్నావు, బయట చూస్తే చాలా చిన్న పిల్లోడ్లాగా అనిపిస్తున్నావు. ఎన్ని టైప్స్ రోల్స్ చేసావు? 5 టైప్స్ రోల్ చేశాను. ఇంకా అన్ని గెస్ట్ రోల్స్, హీరో చైల్డ్. అంతే. సీరియల్స్లోనే? ఓకే, 5 రోల్స్ చేసావు, మిగతా అన్ని గెస్ట్ రోల్స్. 19+లో ఒక గెస్ట్ రోల్సే చేశాను, చైల్డ్ హీరోది. ఇంకా చిన్ని సీరియల్ అని ఒకటి వస్తుంది, అది డైలీ సీరియల్. స్టార్ మానా? ఓకే, నువ్వు కూడా స్టార్ మా కిడ్. అంటే స్టార్ మా కిడ్స్ ఎక్కువైపోయారు అనమాట ఈ మధ్య. ఓకే, ఈ 20+ సీరియల్స్లో నీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏది? గుండె నిండా గుడి గంటలు. ఓకే, అందులో నేను పెద్దోళ్ళగా కనిపిస్తావు? పెద్దోళ్ళ ఏంటన్నా, బాగుంది, బాగా చేశారు. బాగుంది, బాగానే చేశారు. బట్ ఇప్పుడు చూస్తుంటే అందులో ఉన్నట్లు లేవు, కొంచెం లిలిపుట్లాగా అనిపిస్తున్నావు. అంటే గుడి గంటల సీరియల్కి ప్రోమో కోసం హాస్టల్లో నుంచి, అంటే నాకు సమ్ కారణాలు ఉంటాయి, జాతకం బాగోదు, నేను ఇంట్లో ఉంటే ఫ్యామిలీకి బాగోదు, అందుకని చిన్నప్పుడే నన్ను మా అన్నయ్య చేసిన తప్పు వల్ల నా మీద తోచాడు. నాకు కోపం వచ్చింది మా అన్నయ్య మీద, కానీ యాక్టింగ్ అది కాదు, అక్కడ చేశారు, జైల్లో వేసారు. ఒక 1 year 2 years తర్వాత ఇంటికి వెళ్ళాను, అప్పుడు హెయిర్ కట్ చేశారు. నేను ఏడ్చేసాను. మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది హెయిర్ పెంచుకోవడానికి? అది అన్న ఒక 2 months అయింది అన్న. 2 months నుంచి పెంచుతున్నావు? ఓకే. హెయిర్ టోటల్లీ 2 years ఇప్పటికి టోటల్లీ 2 years. అయినా ఇంత ఉండదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఓహో, సగం కట్ చేశాను. అయ్యో, చాలా ఫీల్ అయినట్టున్నావు హెయిర్ పోయినందుకు. ఏం చేస్తామన్న, అంటే ఇదే కాదు, గుడిగంటల సీరియల్లో ఈ సైడ్ ట్రిమ్మర్ చేశాను, ఇంకా పైన కూడా చేద్దామన్నారు, అప్పటికి క్రైమ్ చేసేసాను, ఇంకెద్దులే ఆపేసాను. అవును, అప్పుడప్పుడు ఏడుస్తుంటే మంచి KFC బకెట్లు, చికెన్ అన్ని ఇస్తూ ఉంటారంట, నిజం? ఎవరు? అదే ప్రొడక్షన్ వాళ్ళ నుంచి పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే చికెన్ కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చి ఊరుకోబెట్టి కట్ చేసేస్తారు, వాళ్ళకి కావాల్సింది చేయించుకుంటారంట కదా. ఎన్నిసార్లు ఏడ్చావు? అంటే సీరియల్లో కట్ చేసినప్పుడు మేనేజర్ గారు ఐస్ క్రీమ్ ఇప్పించారు. అలా ఎన్నిసార్లు చేసావు? అట్లానా? ఐస్ క్రీమ్ కోసం కానీ చికెన్ కోసం కానీ? దాని గురించి ఎందుకు చేస్తాను, నేను చేయలేదు. దానికోసం చేయలేదా? ఓకే. అసలు ఆ సీన్కి క్రయింగ్ యాక్షన్ ఉందంటే జుట్టు కత్తిరిస్తా అని చెప్తారు, బడబడా నీళ్ళు కడతాయి. వాళ్ళు రియాలిటీ చేసుకున్నారు అంతే. నైస్. సో మీ ఇంట్లో నార్మల్గా బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్. ఎవరికైనా యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదు ఫస్ట్ ఇండస్ట్రీకి నువ్వేనా? నువ్వేనా? నువ్వే తీసుకెళ్తావు మిగతా వాళ్ళందరినీ? లేదు, నేను తీసుకెళ్ళాను. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు? నా మేనేజ్మెంట్ మమ్మీ. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేసావు యాక్టింగ్ అండ్ సీరియల్స్లో? ఫస్ట్ సీరియల్స్ చేసావా, మూవీస్ చేసావా? సీరియల్స్ 2022 March 31 ఇండస్ట్రీ స్టార్టింగ్ అన్నాను. లాక్డౌన్తో పాటు నీకు లాక్డౌన్ పోయింది. సీరియల్స్ ఫస్ట్ సీరియల్ నువ్వు నేను ప్రేమ. అయ్యా, నాకు వద్దురా ప్రేమ. నేనే ప్రేమ సీరియలా? ఓకే. తర్వాత నువ్వు నేను ప్రేమ, తర్వాత గుడి గంటలు వచ్చింది. ఓకే. ఏమో మర్చిపోయాను అనుకోండి. అవునులే, చాలా చేసావు కదా, పెద్ద సెలబ్రిటీ అసలే. అట్లే. సో తర్వాత మూవీస్కి. ఓకే. సో స్కూలింగ్ ఏం చదువుతున్నావు ఇప్పుడు? 7th అన్న. 7th class. ఏ స్కూల్? రెయిన్బో ఇంటర్నేషనల్ హై స్కూల్. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నావా? అయితే CBSE కదా? కాదు, స్టేటేనా? ఓకే. ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నా? లేదు, బ్యాచ్ ఏం లేదు.
నిజం చెప్పు. లేదు. సీరియల్స్లో చేస్తున్నావు, మూవీస్లో చేస్తున్నావు, అఫ్ కోర్స్ స్కూల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, కానీ అమ్మాయిలు ఫాలోయింగ్. లేదు లేదు అలా లేదు. నిజం చెప్పు, అమ్మమ్మ గారు ఇక్కడ లేరు, మమ్మీ లేరు, డాడీ లేరు, కెమెరాస్ కూడా మనమే. సో ఎవరు నీ బయటికి ఏం చెప్పరు. చేస్తామన్నా? అమ్మాయిల ఫాలోయింగ్ ఎంత ఉంది అంటున్నా. అంటే ఒకవేళ ఫాలో అయితే ఏం చేస్తాం మనం? ఏం చేస్తావు ఏంటి, నీ క్రేజ్ ఎంత ఉంది అని అడుగుతున్నా. టీచర్స్ ఎక్కువ. ఏం టీచర్ ఫ్యాన్స్ ఉన్నారా నీకు? అమ్మాయిల కన్నా మీ క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు నీకు ఫ్యాన్స్ ఉన్నారు చెప్పు. వెళ్ళిపో, నాకు అమ్మాయిలు వద్దు. అమ్మాయిలు వద్దా? వద్దు. అమ్మాయిలు వద్దు అంటున్నావు ఏంటి అసలు? సరే ఇప్పుడు అమ్మాయిలు వద్దంటావు, తర్వాత అమ్మాయిలే కావాలంటావులే. కానీ సో ఇప్పుడు మూవీస్ పక్కన పెడితే స్టడీస్ పరంగా ఎలాంటి స్టూడెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ గురించి చెప్తాను. మార్క్స్ గురించి నేను అడిగింది. 100కి ఒక 95, 90 రావచ్చు. ఏంటి ఇన్ని సీరియల్స్, ఇన్ని సినిమాలు ఇవన్నీ చేస్తూ 100కి 95 మార్క్స్ వస్తున్నాయా? ఎందుకంటే షూట్కి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తాను. షూట్కి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తావా? షార్ట్ అయ్యగానే వచ్చి ఒక 10 మినిట్స్ నాకు టైం ఉంది అంతవరకు, షార్ట్ రెడీ అన్న వరకు చదువుకుంటాను. అవునా? నేను ఫస్ట్ టైం వింటున్నాను షూటింగ్కి బుక్స్ తీసుకొని వెళ్ళి షార్ట్ గ్యాప్లో చదువుకొని షార్ట్ రెడీ అయ్యేంత వరకు చదువుకునే. నేనే కాదన్న, కొంతమంది కూడా ఉన్నారు. నాకు ఒక డౌట్, ఇప్పుడు బుక్స్ తీసుకెళ్తున్నావు షూట్కి, షార్ట్ రెడీ అయిన ఒక 10 to 15 minutes గ్యాప్ ఉంది నీకు షార్ట్కి. సో ఆ 15 minutes గ్యాప్లో నువ్వు కొంచెం చదువుకుంటావు కదా, అది బ్రెయిన్కి ఎక్కుతుంది అసలు? ఉంటుందా బ్రెయిన్లో అలాగా? పక్కా ఉంటుంది. మళ్ళీ వెంటనే షార్ట్కి వెళ్తావు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 4th క్లాస్లో నేను 2 to 20 tables వచ్చు. మనకి ఇప్పుడు రాదు, ఎందుకు అర్థం కాదు. నైస్. అంటే ఒకప్పుడు జనరేషన్ కిడ్స్ ఎలా ఉండారంటే, మా జనరేషన్లో కిడ్స్ ఎలా ఉన్నారంటే, ఏ పని చేస్తే దాని మీద ఏకాగ్రత పెట్టి ఈ గతాన్ని మర్చిపోయేవారు అనమాట. సో మనోళ్ళు రెండు కవర్ చేస్తున్నారు. వీటితో పాటు ఇంకో కొంతమంది కూడా అదే చేస్తున్నారంట, విడ్డోరం నిజంగా. సో ఇప్పుడు మూవీస్కి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో చేసేసావు, వరుణ్ తేజ్ గారి మూవీలో చేసేసావు, నాగ చైతన్య గారి మూవీలో చేసేస్తున్నావు. సో ఇంకేంటి నీ లైనప్ ఇంకా ఎలా ఉంది? నెక్స్ట్ ప్రభాస్తో చేయాలని. ప్రభాస్ గారితో చేయాలని, ఓకే. ఇంకా అది చేసాక నెక్స్ట్ డిసైడ్ అవ్వాలన్న. నెక్స్ట్ అది చేశాక నెక్స్ట్ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ప్లాన్ అయితే ప్రభాస్ గారితో మూవీ చేయాలని. ఆయన అంటే లైక్ ఆయన మూవీలో ఒక క్యారెక్టర్ చేయాలి, ఐదర్ చిన్నప్పుడు రోల్ లేదా ఆయన సీక్వెన్స్లో ఏదో ఒకటి, అంతేనా? ఓకే. సో ఇప్పుడు నువ్వు చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. దేవరలో ఎలా అంటే లైక్ నీ రోల్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏ పార్ట్లో ఉండేది? సైఫ్ అలీ ఖాన్ సార్ భుజం మీద చేసుకొని తీసుకెళ్తారు. ఓకే, అది ఒకటేనా చిన్న పార్ట్? మేము 5 scenes వరకు చేసాం, 3 days వరకు అన్న. 5 scenesలో ఒక ఫస్ట్ సీన్లో చిన్న బిట్టు చూపించారు అంతే. ఓకే. సో మిగతాది అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటా. ఓకే. సో మట్కా అంటే లైక్ ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ కదా, ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే నీ మూవీ అదే మట్కా. అండ్ దీంతో నువ్వు నాకు తెలిసి చాలా మందికి నువ్వు నోన్ అయిపోతావు. యాజ్ ఆఫ్ స్టార్ మార్క్స్ ఆడియన్స్ అందరికీ నువ్వు నోన్ ఫేస్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులు కూడా నువ్వు తెలిసిపోతావు అనమాట. సో మట్కాలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మట్కాలో ఒక కొన్ని రీజన్స్ వల్ల, కారణాల వల్ల హీరో చైల్డ్కి చిన్నప్పుడు చేసాం కాబట్టి హీరోకి టచ్ అయ్యి బ్రదర్ టైప్ అవుతాం. ఓకే. సో ఎలా ఉంది సెట్స్లో? వరుణ్ తేజ్ గారిని కలిసారా? వరుణ్ తేజ్ గారు లేరు అప్పుడు, నాకు అప్పుడు నైట్ షూట్. ఓకే. ఎలా ఉంది? 3 days వరకు చేసాం. బాగుందన్న. ఏ మూవీ బాగా అనిపించింది? దేవరా షూట్ టైంలో బాగా చేసావా, మట్కాలో బాగా అనిపించింది? తండేల్ బాగుంది. తండేల్ దగ్గరకు వస్తాను, నువ్వు అప్పుడే తండేల్ దగ్గరికి వెళ్ళిపోకు, మట్కా గురించి మాట్లాడుకుందాం. కట్టేం లేదు, ఏం కాదులే. కానీ సో మట్కా నువ్వు చేసిన అంత ప్రకారం నీకేమర్థమైంది ఆ సినిమా? అర్థం కాలేదు. నా సీన్ వరకు నాకు తెలుసు, నీ సీన్ వరకు నీకు తెలుసు. ఓకే సరే, ఇప్పుడు తండేల్కి వెళ్దాము. దాని ట్రైలర్ చూసాను, సాంగ్ చూసాను. సాంగ్ బాగుందన్న. సాంగ్ బాగుందా? రామా టాకీస్. ఓకే. సో తండేల్లో మెయిన్ రోల్ చేస్తున్నావు, మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నావు, చైతన్య గారి చిన్నప్పుడు క్యారెక్టర్. సో ఎలా అనిపిస్తుంది? అండ్ నీ పార్ట్ ఎలా ఉంటుంది సినిమాలో? అంటే నాకు తెలిసినంత వరకు సీన్ ఉండదు అనుకుంటున్నా, ఫ్లాష్
ఫ్లాష్ బ్యాక్లో ఉంటాం. ఓకే, చెప్పలేము ఫ్లాష్ బ్యాక్ సీన్ తెలియదు మరి నాకైతే, అంతలా తెలియదు. బట్ తండేల్ షూట్ అయితే నీకు జరుగుతుంది. అది జరుగుతుంది. ఓకే, కలిసావా చైతన్య గారిని? కలిసావా? కలిసానన్న. ఎలా అనిపించింది? ఫస్ట్ డేనే కలిసాను. బాగా మాట్లాడారు, నేమ్ అడిగారు, క్లాస్ హగ్ చేసుకున్నారు. ఓకే, బాగా అనిపించింది, హ్యాపీయా? సాయి పల్లవి గారిని? సాయి పల్లవి గారు ఏం లైట్గా మాట్లాడారు, క్యాజువల్. ఎవరు బాగా రిసీవ్ చేసుకున్న, సాయి పల్లవి గారా నాగ చైతన్య గారు? నాగ చైతన్య గారు. ఎందుకంత సైలెంట్గా చెప్పు, సాయి పల్లవి గారికి తెలిస్తే తిడతారని. ఓకే, నాగ చైతన్య గారు. సో ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏమన్నా షోస్లో పార్టిసిపేట్ చేసావా? అది అసురుగన రుద్ర అని మూవీ ఉంది, అది. ఓకే, షోస్ నరేష్ అగస్య. ఓకే, షోస్ ఆదివారం స్టార్ మా పరివార్ అవార్డ్స్, డ్రామా జూనియర్స్ కానీ ఇలాంటివి? లేదన్న. ఓకే, ఇప్పుడు నేను నీ టాలెంట్ నేను బయటికి తీస్తాను అనమాట. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు. ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలవు? పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిది ఒక మంచి డైలాగ్, ఆయన ఇమిటేషన్ చెప్పు. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ. అయిపోయిందా? ఇంకా అది కూడా చెప్తావేమో అనుకున్నా. జుట్టు ఉంది కదా భీమ్లా నాయక్లో అది. నాగరాజ్ గారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చిందండి. అసలు మామూలుగా చేయట్లేదు. ప్రభాస్ గారిది 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి. ఆ ధైర్యాన్ని వేపడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరైనా మంచితనం వల్ల పులిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్తానంటూ వెళ్ళారు. 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అసలు ఎగ్రెషన్ మామూలుగా లేదుగా. ఓకే, బాలయ్య గారి డైలాగ్ ఇదే ఎగ్రెషన్ ఏదైనా? బాలయ్య యాక్షన్. హర హర మహాదేవ శంభో శంకర, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కుస్తే కపాలం పగిలిపోద్ది. ఏయ్, అంచనా వేయడానికి నువ్వేనా పోలవరం డ్యామా, పట్టుసీమ తూమా, పిల్ల కాలవ? ఒక్కసారి డిసైడ్ అయ్యి బల్లో దిద్దే బ్రేకులు నేను బుల్లోజని తొక్కిబాడ దబ్బుతా. లెఫ్టా రైటా, టాపా బాటమా, ఎటు నుంచి రెక్బెట్ గోకినా కొడక ఇంచు బాడీ దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము మా సమస్యకే పెండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అసలు మొత్తం అలా గుర్తుండిపోయిందా డైలాగ్ అంతా? ఓకే, సో లైక్ డ్రామా జూనియర్స్ కానీ లేదు అంటే వేరే ప్రోగ్రామ్స్కి ఏమన్నా ఆడిషన్స్ ఇచ్చా? లేదన్న, నాకు అసలు టచ్ లేదు డ్రామా జూనియర్స్. లేదా? ఓకే, ఓన్లీ యాక్టింగా? యాక్టింగ్, వెబ్ సిరీస్, యాడ్స్. ఏంటి? యాడ్స్, వెబ్ సిరీస్. యాడ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్, మూవీస్. దేన్ని వదలట్లేదు నువ్వు? నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా మూవీ దేన్ని వదలట్లేదు, అన్నీ చేసేస్తున్నావు? అన్నీ చేస్తాను. ఓకే, సో ఇంట్లో ఎవరు సపోర్ట్ బాగా? మమ్మీయా, డాడీయా? అందరు నా ఫ్యామిలీ. మమ్మీ, డాడీ, చెల్లి, అమ్మమ్మ, చిన్న మమ్మీ, బాబాయ్, కజిన్, సిస్టర్, అమ్మమ్మ, తాత. నాకు అమ్మమ్మ చాలా ఇష్టం. అందరు సపోర్ట్. అందుకే అమ్మమ్మ గారిని తీసుకొని వచ్చావు. మేము విజయవాడ నుంచి హైదరాబాద్కి, మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడకి జర్నీ చేస్తూనే ఉంటాం. ఓకే, సో మమ్మీ నేనన్నా. మమ్మీ సపోర్ట్ బాగా. ఫస్ట్ మా హౌస్ ఎక్కడ అంటే MGBS బస్ స్టాండ్, అక్కడే మొత్తం ఫ్రెష్ అప్. ఇంకా హౌస్ ఏం తెలియదు కదా ఇక్కడ. ఓకే, అక్కడే. ఏంటి ప్రాపర్ విజయవాడలో ఉన్నాం? ఇది ప్రాపర్ విజయవాడ అన్న. ఇక్కడ ఉండట్లేదా? లేదు, ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఫస్ట్ స్టార్టింగ్ లోనా? స్టార్టింగ్ లో. ఓకే, స్టార్టింగ్ లో వచ్చి MGBS లో ఫ్రెష్ అప్ అయ్యి షూట్ చేసుకో. ఆడిషన్ కాదు, గెస్ట్ రోల్. ఓకే, గెస్ట్ రోల్ చేసేసి మళ్ళీ నైట్ విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ ఉన్నంటే మళ్ళీ వచ్చి మళ్ళీ MGBS లో ఫ్రెష్ అప్ అయ్యేవాడివా? అప్ అండ్ డౌన్. తర్వాత షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. అంతే. ఎన్నిసార్లు చేసావు ఇలా? 2022 నుంచి ఎండింగ్ వరకు అన్న. 2023 ఆల్మోస్ట్. అంటే కొంచెం గ్యాప్లు ఉన్నాయి. అదేలే, అప్పటి వరకు అప్ అండ్ డౌన్ చేసేవాడి. దాని తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్, మమ్మీకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ హౌస్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెస్టింగ్ నేను వెళ్ళి షూటింగ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్టింగ్, మార్నింగ్ జర్నీ. ఓకే, తర్వాత కంప్లీట్లీ ఇక్కడ షిఫ్ట్. కంప్లీట్లీ ఇక్కడ చినిసీల ఢిల్లీ పడిపోయింది కదా, లేకుంటే ఇక్కడ నేను సెటిల్ అవ్వను.
స్కూలింగ్ అంతా విజయవాడ. స్కూలింగ్ అంతా విజయవాడ. ఓకే ఓకే, మొత్తం విజయవాడలోనే. చైతన్య విజయవాడలో. షూట్ పర్పస్ కోసం హైదరాబాద్ వచ్చేవాడు. అవునన్న, ఇప్పుడు డైలీ సీరియల్ పడింది కాబట్టి ఇంక కంప్లీట్లీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. డాడీ వాళ్ళందరూ విజయవాడలో ఉంటారా? డాడీ చిత్తూరు అన్న, ఆంధ్ర. ఆంధ్రలో ఉంటారు. నువ్వు మమ్మీ అమ్మమ్మ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అమ్మమ్మ తాతయ్య నేను. నీకోసమే వాళ్ళందరూ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అమ్మమ్మ తాత నా కోసం ఇక్కడికి వచ్చారు. మమ్మీ చెల్లి విజయవాడ. మమ్మీ చెల్లిని చూసుకోవాలి కదా మరి. ఓకే. డాడీకి హోమ్ మేకింగ్ ఫుడ్స్. అంటే చిన్నప్పుడే చాలా అంటే లైక్ కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నావు, బట్ హార్డ్ వర్క్ చేస్తున్నావు. అలా అని చెప్పి స్టడీస్ కూడా వదలట్లేదు. లేదు. వెరీ గుడ్. అసలు చాలా అంటే ఏం చెప్పాలి, చాలా స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు. బికాస్ పొద్దున్నే వచ్చి MBBSలో రెడీ అయ్యి షూట్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళి అలా షూట్ ఉన్నప్పుడల్లా గ్రేట్ నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి నీవి? ఎక్స్ట్రా అంటే స్పోర్ట్స్ కానీ? స్పోర్ట్స్ క్రికెట్ అన్న. క్రికెట్ ఆడతావా? క్రికెట్. ఏ ప్లేయర్ ఇష్టం బాగా నీకు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీయా? అయ్యో, IPL చూస్తావా? T20 చూస్తావా? అన్నీ చూస్తావా? ఏది వదలవా? ఓకే. ఒకవేళ మిస్ అయినా సరే టుమారో మార్నింగ్ చూస్తా. హైలైట్స్ కూడా చూస్తావు? హైలైట్స్ కూడా అసలు. మార్నింగ్ నేను ఇంతకుముందు ఆంధ్రాలో ఉండేటప్పుడు స్కూల్కి వెళ్ళే టైంకి, బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి నా కళ్ళ ముందు టీవీ ఉంటుంది, క్రికెట్ హైలైట్సే. అంటే ఈ కాలంలో చాలా మంది పిల్లలు కార్టూన్ చూస్తుంటే మనోడు క్రికెట్ చూస్తున్నాడు అనమాట. సో కార్టూన్స్ చూసేవాడిని, అలవాటు పోయింది ఇప్పుడు. అలవాటు పోయింది. నేను ఇంకా చూస్తున్నాను. అప్పుడప్పుడు జర్నీలో బోర్ కొట్టిందంటే మోటుపత్లు. తిన్పత్తి కాదు మరి మోటు పత్లు. ఆ తిన్పత్తి అన్నట్టు అనిపించింది నాకు. అంటే ఏంటిది? అది వేరే గేమ్ లే, గ్యాంబ్లింగ్. అది అంత డెవలప్ అయిపోయావా అని భయం వేసింది నాకు. లేదు. సో అంటే లైక్ అది కూడా కార్టూనా? కార్టూన్ కాదు, అది గేమ్. అది వేరే గేమ్. మట్కాలో ఆడతారు చూడు, ఆ గేమ్ గ్యాంబ్లింగ్. ఏమో నాకు తెలియదు. సో అదన్నమాట. సో క్రికెట్ IPL బాగా చూస్తావు. సో ఆబ్వియస్గా RCB ఫ్యానా? RCB ఫ్యాన్. సో ఈ చిట్టి గుండె ఎన్ని సంవత్సరాల నుంచి తట్టుకుంటుంది ఆ పెయిన్? ఎవరు? నీ గుండె. అంటే కప్పు రావట్లేదు కదా RCBకి. సపోర్టింగే అన్న, సపోర్టింగే. ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ ఉంది RCBకి, పోరాడతారు. RCBలో మంచి ప్లేయర్స్ ఉన్నారు, బట్ కప్ ఎందుకు రావట్లేదు అంటావు నీ ఉద్దేశం ప్రకారం? అంటే వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు అన్న. అయ్యో పాపం, కొట్టేస్తున్నారు బాల్తో, వికెట్స్తో. ఎందుకు రావట్లేదు నాకైతే రీజన్ తెలియదు. మేమైతే సపోర్ట్ చేస్తూనే ఉంటాం RCBకి. ఓకే. సో ఇష్టం లేని టీం ఏంటి IPLలో? CSK. ఎందుకు అలా? ఎందుకు CSK అంటే ఇష్టం లేదు చెప్పు? గట్టిగా ఆడతారు. అవును, వాళ్ళ దాంట్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. RCBలో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, పాపం వాళ్ళకి లక్ కలిసి రావట్లేదు కదా. లక్ వస్తుంది ఎప్పుడు, ప్రయత్నిస్తూనే ఉంటారు, ఎప్పుడో ఒక రోజు కప్ వస్తుంది. ఆ రోజు జనాలు తట్టుకోలేరు మిమ్మల్ని. ఎందుకు? అంత రచ్చ చేస్తారు కాబట్టి. కాదు, లాస్ట్ టైం సెమీఫైనల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. CSK పైన RCB గెలిచింది. ఎలా ఎంజాయ్ చేసావు ఆ రోజు? బాగుంది, హ్యాపీ. ఎంత హ్యాపీ? ఫస్ట్ టైం వచ్చింది, పాపం ఫైనల్స్లో పోయింది. బాగానే అనిపించింది, హ్యాపీ. సెమీస్లో CSKనే ఓడిచ్చింది, అది చాలు నీకు? చాలు, అంతేనా? ఇంకొక 5 runs కొట్టినా సరే CSKని ఓడించినా ఒకటే, అంతేనా? ఓకే. సో అదర్ దెన్ క్రికెట్ ఇంకేంటి? పాటలు పాడతా? పాటలు లేదా అస్సలు? ఇంకా అంటే లైక్ నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంకేంటి? ఓన్లీ క్రికెట్? ఓన్లీ క్రికెట్ అండ్ ఎడ్యుకేషన్. ఓ, ఎక్స్ట్రాలో కూడా ఎడ్యుకేషన్ కలిపేస్తున్నావు నువ్వు. ఓకే. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ మ్యాథ్స్ అనుకో, నాకు రాదు. టేబుల్స్. ఇప్పుడు నువ్వు టేబుల్స్ ఆర్ రోమన్స్, ఎనీథింగ్ ఇన్ మ్యాథ్స్. ఓకే. వీడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. వీడికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథ్స్ అని చెప్తాడు. బికాస్ నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను వాడిని క్వశ్చన్స్ అడగలేను, అంతే కదా? అదర్ దెన్ మ్యాథ్స్ కాకుండా ఇంకో సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్. మ్యాథ్స్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ తెలియదన్న. మార్క్స్ ఎంత వస్తాయి మ్యాథ్సా? 120కి అనుకోండి. 120కి 100కి ఎన్ని వస్తాయి మ్యాథ్స్లో? 100కి 96, 92. 96, 92.
100కి 96, 92. ఒక్కొక్కసారి నాకు కూడా అలానే వస్తుంది. థర్డ్ క్లాస్లో 100కి 100 వచ్చింది గ్రేట్. మ్యాథ్స్. నాకు కూడా అలానే వచ్చేవి, కాకపోతే నీకు 96, 92 వస్తూ ఉంటాయి. నాకు ఇట్ సైడ్ 2 వస్తుంది, ఇట్ సైడ్ 9 వస్తుంది అంతే. 29 పాస్, మనం పాస్ అయితే చాలు మనకి. ఓకే. సో ఏ షోస్ నువ్వు బాగా చూస్తావు అంటే టీవీలో వచ్చేవి? టీవీలో వచ్చేవి ఎక్కువ మూవీస్ చూస్తాను. మూవీస్ చూస్తావు? మూవీస్ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు మూవీస్. అవి కాకుండా ఇంకేవి? నార్మల్గా అన్ని మూవీస్ చూస్తాను. అన్ని మూవీస్ టీఎఫ్ఐ తక్కువే, మూవీస్ తక్కువ, ఏదో ఒక టైం ఉన్నప్పుడు మూవీస్. రీసెంట్గా చూసిన మూవీ లవ్ స్టోరీ అనేది, లవ్ స్టోరీ ఉంది కదా చైతన్య గారు, అది బాగుంది, చాలాసార్లు చూసాను. చాలాసార్లు చూసావు లవ్ స్టోరీ? నీకేమైనా ఉందా లవ్ స్టోరీ నార్మల్గా? నీకేమైనా లవ్ స్టోరీ? లేదు. వాడు చూడండి లేదన్నా అని చెప్పట్లేదు, ఎందుకన్నా లేదు అంటాడు. తెలీదు. లవ్ స్టోరీ నవ్వలేదు. లవ్ స్టోరీ తెలీదా? లవ్ అంటేనే తెలీదా? ఏం చేస్తామన్నా, వీడు సీరియల్స్లో యాక్ట్ చేయరా అంటే ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు. అసలు నాకు లవ్ అంటే ఏంటో తెలియదు అని చెప్పి ఆ ఫేస్ చూడండి పాపం ఎలా పెట్టాడు ఒకసారి. ఆ ఫేస్ చూడండి, అసలు ఏం తెలియనట్టు లవ్ ఏం చేస్తారు అన్నా అంట. ఎంతమంది ప్రపోజ్ చేశారు నార్మల్గా చెప్పు? లేదు తెలీదు. ఏం తెలీదు? ఏమో అసలు ఫిక్స్ అయ్యి వచ్చావా ఏం చెప్పకూడదు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అని చెప్పి? లేదు, ప్రామిస్లో ఏం చేయాలి. ఏం చేయలేదా? ఓకే. ఫైట్స్ చేస్తూ ఉంటావా స్కూల్లో? డీసెంటా? ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా? ఫస్ట్ బెంచర్. ఫస్ట్ బెంచర్, సినిమాలు, సీరియల్ అన్నీ. మన బ్యాక్ బెంచర్స్ ఏంటో ఇది ఫస్ట్ బెంచర్స్ అన్నీ కొట్టేస్తున్నారు. ఓకే. సో ఒక మంచి పాట పాడవా మా కోసం? పాటనా? ఇప్పుడు చైతన్య గారు మూవీలో చేస్తున్నావు కదా, అప్పుడు అందులో ఏదైనా డైలాగ్ నీది చిన్నది? డైలాగ్ మొత్తం శ్రీకాకుళం యాస కదా, ఏదైనా చిన్న డైలాగ్, ఎక్కువ వద్దు స్పాయిలర్స్, తిడతారు నన్ను కూడా. అందుకని చిన్న డైలాగ్. లేదన్నా నాకు చిన్న డైలాగ్స్ లేవా? పెద్ద డైలాగ్స్ ఏనా అన్ని? నేను మళ్ళీ వెళ్తున్నా కదా. ఓకే. అక్కడికి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ షూట్ నీకు కంటిన్యూస్ షూట్స్ ఉన్నాయి? ఉన్నాయి, 1 డే ఉంది. వెళ్ళాక డైలాగ్ ఏమైనా ఉంటే మీకు చెప్తా ఖచ్చితంగా. డన్. ఫోన్ చేసి చెప్పు నాకు, మర్చిపో. కంపల్సరీ. ఓకే. సో చిన్న సాయి పల్లవి ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి? ఏ శ్రీదేవి? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ తను కూడా. చైల్డ్ ఆర్టిస్టా? ఓకే. నీతో పాటు చేస్తుందా తను సీరియల్లో కూడా? చిన్ని సీరియల్లో తనేనా? చిన్ని. ఓకే ఓకే. సో నువ్వు తీసుకెళ్ళావా అందరినీ? ఏంటన్నా నేను తీసుకెళ్ళానన్న. ఫస్ట్ వాళ్ళకి నార్మల్గా షూట్ కూడా చేశారంట, కంపారిజన్. నా అన్న, డాడీ, తమ్ముడు, చెల్లి ముందే కొంతమంది సెలెక్ట్ అయ్యారంట. తర్వాత నన్ను కష్టపడింది తీసుకున్నా. సో తండేల తర్వాత నువ్వు అందరికీ తెలుస్తావు అనమాట చాలా. చూద్దాం. దేవుడి దయ. దేవుడి దయ. ఓకే. నీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? కమెడియన్నా? కమెడియన్ అంతగా తెలియదు. కమెడియన్స్ ఎవరు తెలియదు? బ్రహ్మానందం గారు, ఎంఎస్ బ్రహ్మానందం గారు బాగానే ఉంటుంది, బ్రహ్మానందంగా బాగా చేస్తారు. ఆయన మీమ్సా? మీమ్స్ ఏమన్నా తెలుసా? తెలుసు అన్న. ఒక 2 మీమ్స్ చెప్పవా బ్రహ్మానందం గారు? పర్లేదు చెప్పు. మీమ్సే కదా, ఏం కాదు. పోనీ ఆయన డైలాగ్స్ ఏదన్నా మీమ్స్లోనే నవ్వేది ఉంది. అది ఏది? లాఫింగ్. లాఫింగా ఆయన? ఓకే. ఇదా? ఇంకోటి నార్మల్గా డైలాగ్స్? నార్మల్గా అసలు నో. అసలు నేను కామెడియన్స్ని లేదు చూడండి. లేదు. హీరోయిన్ ఏదో మధ్యలో వస్తారు, నేను అంతగా పట్టించుకోవట్లేదు. మనోడి హీరో కదా, ఇంకెవరిని పట్టించుకోవడం ఎందుకు పట్టించుకోను అంటే గుర్తుండదు, ఏమైనా ప్రాక్టీస్ చేయాలి ఇంకా కామెడియన్స్ డైలాగ్స్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు. ఇందాకే సరిగ్గా పలకరించలేదన్నావు. ఎందుకు? ఇందాక చెప్పావుగా పలకరించలేదు. అవును, పెద్దవాళ్ళు వాళ్ళు. మనం ఏం చేస్తాం, సైడ్కి వెళ్ళి నేను నించున్నాను, చూసారు, నవ్వారు. సాయి పల్లవి చూస్తే చాలు హీరోయిన్లో. మళ్ళీ నాగబాబు గారు ఉన్నారు కదా, ఆయన కూడా చాలా చూస్తాను ఆయనది. ఇది కింగ్స్ది వేషం ఉంది కదా, ఆ డైలాగ్ వచ్చు. చెప్పు. మానవ కుక్క, కొబ్బరి టెక్క, మురికి డొంక,
పిచ్చి పిచ్చిగా సచ్చిపుచ్చి మాటలతో మైమరిపించి మా మీదే మీసాన్ దువ్వితివే. ఇప్పుడు ఏమైనదిరా? సిగ్గులని అక్కుపక్షలా బిక్కు బిక్కుమంటూ కూలబడావు. మాతో బొట్టియా నీ వెనకాల జై జై అని చిట్టాలు కొట్టిన మిడతలని కొప్పుతో కోలించి మా వైపుకు తిప్పుకుంటిమే. చూసితివా, ఇంక గెలుపు ఏకపక్షమే. ఆ విజయనాపుడకు మీ తాతలు దిగి రావాలే అంబోల జంబా. అసలు మామూలుగా చెప్పట్లేదుగా. మోహన్ బాబు గారు డైలాగ్ అది. ఎన్ని రోజు అంటే నువ్వు ప్రాక్టీస్ చేసావా లేదు అంటే ఒకసారి చూడగానే నీకు అంటే మమ్మీ ప్రింటింగ్లో 1, 2, 3 అలా నెంబర్స్ వేసుకుంటూ దగ్గర దగ్గర ఒక 7 డైలాగ్స్ 2 పేపర్స్లో పెట్టారు. ఒక 10 days చదివేశాను. 10 days చదివావా? ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా ఏంటి? లేదు, డైలాగ్ని 10 days చదివా? 7 డైలాగ్స్ డైలీ 1 డైలాగ్. ఓకే, నువ్వు యాక్టింగ్ ప్రాక్టీస్ ఇలా చేస్తావా? నీ డైలాగ్ యాక్టింగ్ నేర్చుకోలేదు నేను. యాక్టింగ్ కాదు, నీ డైలాగ్ ప్రాక్టీస్ డైలాగ్ ప్రాక్టీస్ అవునన్న 1 hour 1.5 hour డైలీ. డైలీ ఏదో ఒక డైలాగ్ తీసుకుంటా. అంటే రోజు అది ఇండస్ట్రీకి రాకముందు. ఓకే, ఇన్స్టా మోజ్ అవన్నీ చేస్తా. వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నావు? వచ్చిన తర్వాత బాగుందన్న. బాగుందా? అసలు ఆపేసావా? ప్రాక్టీస్ ఆపేసావా? లేదు, చేస్తాను డైలీ ఒక డైలాగ్. అంటే స్కూల్లో హోంవర్క్ ఇచ్చినట్టు ఇంట్లో ఒక డైలాగ్ హోంవర్క్ అనమాట. ఎవ్రీడే 1 hour ఒక డైలాగ్. అది ఒక గేమ్ లా తీసుకుంటాను నేను డైలాగ్ని. ఓకే, ఒక లెంత్ డైలాగ్ ఉంటే షెడ్యూల్ చేస్తాను అంతే. అది ఫైనల్గా ఒక లెంత్లీ డైలాగ్ ఉంటే డైలీ ఒక 3 lines 4 lines అట్లా చదువుకొని ఫైనల్ డే మొత్తం కలిపి చెప్తా. ఎవరికి? మమ్మీకే చెప్తావా? మమ్మీ అన్న, మమ్మీ డాడీ ఇద్దరికి. ఎంతలా బాగా చెప్పినా సరే మధ్యలో ఏమన్నా రాంగ్ వచ్చినా సరే పడేస్తారు. మమ్మీయా? మమ్మీ నువ్వు అంటే లైక్ నీకు డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మమ్మీ యాక్ట్ చేస్తారా? మమ్మీ లేదన్న. నాతో పాటు నాకు అత్తగా విశ్వం మూవీలో. విశ్వంలో కూడా ఉన్నా? విశ్వం చేశాను. గోపిచంద్ గారిది. గోపిచంద్ గారిది. మరి ఇందాక చెప్పలేదే, మర్చిపోయావా? విశ్వం కూడా చేసావు? విశ్వం కూడా. అందులో క్యారెక్టర్ ఎలా? అందులో గోపిచంద్ గారి చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్. అది కూడా ఓకే, ఫ్లాష్ బ్యాక్. సో నాకు తెలిసినంత వరకు నువ్వు చేసిన క్యారెక్టర్స్ అన్ని హీరో క్యారెక్టర్స్. అంతే, హీరో గెస్ట్ రోల్స్. ఇది ఒక చిన్ని సీరియల్ ఒకటే డైలీ అంతే. అందులో నువ్వే హీరో, అందులో నువ్వే మెయిన్ ఇంకా అంతేనా? అంతే, చిన్ని మెయిన్. అదే కదా ఫస్ట్ లీడ్. నాకేం లీడో తెలియదు మరి నాకు. ఓకే, అదే చందు క్యారెక్టర్. నా పేరు చందు. చిన్ని పాప నీ క్యారెక్టర్, నీ కదా డైలీ ఇంకా అంతే. చందు క్యారెక్టర్ అంతే. ఓకే, అండ్ విశ్వ మూవీలో అత్తయ్య కింద చేశారు. మమ్మీ చేశారు. అక్కడ కోడేటర్ సార్ అడిగారు చేస్తారమ్మా అంటే ఓకే సార్ చేస్తాను. మమ్మీ చేశారు. సో మమ్మీని కూడా స్క్రీన్కి తీసుకెళ్ళారు. ఓకే, మమ్మీ ఎప్పుడైనా కొట్టారా? కొట్టడమా? స్టార్ట్ చేస్తారు, మొదలెడదాం. హైయెస్ట్ అంటే నిన్ను కొట్టిన దాంట్లో హైయెస్ట్ ఏది? హైయెస్ట్ ఐటమ్ ఏంటి అంటే పెద్ద ఐటమ్? ఛార్జింగ్ వైరా? ఎన్నిసార్లు తిన్నావు దెబ్బలు? కారణం ఉంటేనే కొడతారు. చాలా గట్టి. అసలు ఇప్పుడు వరకు నేను ఏడ్చింది చూడలేదన్న. కొట్టినాడు మమ్మీ. ఎక్కడ ఎవరిది ఏం తిట్టినా సరే, ఎవరు ఏం చేసినా సరే ఏడ్చేది లేదు. లాస్ట్ టైం ఒక్కసారి చూశాను, సీరియల్ వాళ్ళు కొంచెం ఎందుకు లేట్ వచ్చాను, ట్రాఫిక్ వల్ల లేట్ అయిందా? ఓకే, సో నెక్స్ట్ అయినా సరే లైక్ తీసేసుకొని నార్మల్. ఓకే, సో నెక్స్ట్ నీ టార్గెట్స్ ఏంటి? ఇప్పుడు 7th 10th క్లాస్ అయిన తర్వాత అంటే ఇంకా ఈ మూవీ సీరియల్స్ అన్ని కంటిన్యూ చేస్తావా లేదు అంటే మళ్ళీ బ్రేక్ తీసుకుంటావా? అమ్మమ్మ బ్రేక్ తీసుకుందాం అంటున్నారు. ఓకే, తీసుకుంటాము. అది ఏ క్లాస్ అని నాకు తెలీదు, చెప్తారంట. ఓకే, మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తావా? ఓకే, సో నువ్వు కంబ్యాక్ ఇచ్చేలోపు నీకు అంటే 7th ఎందుకు వెళ్ళా అంటే యాక్చువల్లీ నేను 6th. 7th ఎందుకు ప్రమోట్ చేశారంటే ఈ ఇయర్ ఏంటి కరెక్ట్గా ఎడ్యుకేషన్ లేదు. ఈ రోజు వెళ్ళి మరి రేపు మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా 7th. అదేంటి మరి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు కదా ఈ ఇయర్. అలా ప్రమోట్ అంటే ఈ చిన్ని సీరియల్ ఈ ఇయర్ లో అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గెస్ట్ రోల్స్ కదా, ఇంకా నాకు ప్రాబ్లం ఉండదు. ఈ ఇయర్ ఎడ్యుకేషన్ గడివిడ అయిపోతుంది. అవును, మొత్తం అందుకే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 7th. ఓకే,
నీకేం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు 6th ఉండాలి, 7th వేసాను. అప్పుడు నువ్వు డిఫరెంట్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటావు కదా, 7th కొంతమంది ఫ్రెండ్స్, 6th కొంతమంది ఫ్రెండ్స్, బట్ కలిసిపోతావు, ఏం కాదులే. అండ్ సో నెక్స్ట్ టైం నువ్వు కంబ్యాక్ ఇచ్చే టైంకి నీకు ఒక మంచి మహేష్ బాబు గారు, సారీ ప్రభాస్ గారి మూవీ, మహేష్ బాబు గారి మూవీ, అండ్ ఇంకెవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? అందరితో అందరు నాకు ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ సార్ అనే కాదు, అందరితో యాక్ట్ చేయాలని, అందరూ నాకు ఇష్టమే. సో నువ్వు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే టైంకి నువ్వు అనుకున్న రోల్స్ అన్ని. రవితేజ గారి డైలాగ్ కూడా తెలుసు, చెప్పనా? బాబాయ్ ఆడిచ్చిన నోట్ల మీద గాంధీ గారి బొమ్మలు ఉంటాయి, మేము ఇచ్చిన నోట్ల మీద ముంబై కానీ బొమ్మలు ఉండవు, ఆడికి ఇచ్చిన కానీ మేము డబ్బులు ఇస్తాం, మాకు ఆపరేట్ చేయండి. నువ్వు గన్నెత్తితే బుల్లెట్స్, నేను గన్నెత్తితే 200 వస్తాయి అనుకున్నావా? బాడీలో 400 ఉంటాయి, దిగ్గర నొక్కితే రౌండ్ ఫిగర్ 10 అవుతాయి. రవితేజ గారి. ఓకే, ఇంకేమేమి ప్రాక్టీస్ చేస్తారు నార్మల్గా? ఇంకే హీరోవి ప్రాక్టీస్ చేసా? అనే కొంతమంది హీరోస్ది చేసేవాడిని అన్న, అంటే కొన్ని మర్చిపోయావా? అయినా సరే రిపీటింగ్. ఓకే, పర్లేదు, పేపర్ ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఒకవేళ గ్యాప్ తీసుకుంటే నీకు అన్ని ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ రావాలనుకుంటున్నావు, లేదు గ్యాప్ తీసుకోకపోతే ఆఫ్ కోర్స్ నువ్వు మళ్ళీ మాకు దొరకవు, బికాస్ గ్యాప్ వద్దనుకుంటున్నాను. గ్యాప్ తీసుకో, కంటిన్యూ చేయి. ఓకే, గుడ్. సో నువ్వు మళ్ళీ నాకు తెలిసినంత వరకు మట్కా తర్వాత, తండేల్ తర్వాత చాలా బిజీ అయిపోతావు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నాకు టైం ఇచ్చినందుకు. అండ్ మళ్ళీ తండేల్ తర్వాత కూడా నేను మళ్ళీ నీకు కలుస్తాను, మళ్ళీ ఒక ఇంటర్వ్యూకి కూర్చుందాం, అప్పుడు ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు నీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలనుకుంటున్నాను, యాజ్ వెల్ యాజ్ స్టడీస్ కూడా కంటిన్యూ చేయి. ఓకే, మమ్మీ వాళ్ళు మాట విని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుష్కర్. సో ఇదన్నమాట లిటిల్ సెలబ్రిటీ మన ముందు పుష్కర్తో మంచి చిట్ చాట్. సో మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ చిట్ చాట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.